నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా కాంపిటీషన్కి 13 days ఉన్నాయి. ఈరోజు వచ్చేసి కండిషనింగ్ ట్రైన్ చేయబోతున్నాం. కండిషనింగ్ అంటే నకల్స్కి ఇంకా షిన్బోన్కి ట్రైన్ చేయబోతున్నాం. థైస్ మీద కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ థైస్ మీద ప్రాక్టీస్ చేయడానికి నాకు పార్ట్నర్ లేడు. ఉన్నా కూడా ఈ 1000 times హిట్ చేసేంత పేషెన్స్ ఉన్న పార్ట్నర్ అయితే లేడు. అందుకే ఈరోజు నేను నకల్స్ని ఇంకా షిన్బోన్ని కండిషనింగ్ చేయబోతున్నా. కండిషనింగ్ కూడా 1000 times చేయబోతున్నా. ఇప్పుడు జాబ్ పంచెస్ వాల్ మీద హిట్ చేస్తున్నా అంటే ఈ హ్యాండ్ ద 1000, ఈ హ్యాండ్ ద 1000 చేయబోతున్నా. అండ్ షిన్ మీద వచ్చేసి ఈ లెగ్ మీద 1000 times హిట్ చేయబోతున్నా, మొత్తం పైనుండి కింది వరకు. అండ్ సేమ్ ఆపోజిట్ లెగ్ కూడా అంతే. ఇన్ని 1000 times హిట్ చేసిన తర్వాత నేను ఒక 24 hours రెస్ట్ ఇచ్చేస్తాం. ఎందుకంటే ఈ బోన్స్ ఏదైతే ఉంటుందో మనం 1000 times ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ బోన్ లోపల అంతా మైక్రో ఫ్రాక్చర్స్ అయిపోతాయి. మనం కాల్షియం తీసుకొని దానికి రెస్ట్ ఇచ్చినప్పుడు అది రికవరీ అయిపోతుంది. అండ్ థిక్నెస్ కూడా కొంచెం పెరుగుతుంది. ఆ బోన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అండ్ మనకి పెయిన్ కూడా అలవాటు అయిపోతుంది అన్నిసార్లు హిట్ చేస్తున్నాం కాబట్టి. సో దీన్ని ఇలానే మెయింటైన్ చేస్తూ వెళ్ళాలంటే కండిషనింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నాకు ఈ టీత్ గార్డ్ యూజ్ చేయాలో వద్దా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, అంత టైర్డ్ అవుతామా కాదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒక రౌండ్ అయితే ఇది లేకుండా యూజ్ చేద్దాం. ఒకవేళ బ్రీత్ హెవీగా తీసుకోవాల్సి వస్తుందంటే నేను అప్పుడు యూజ్ చేస్తా. అండ్ దీని రీజన్ మీకు ముందే చెప్పిన, మనం ఎప్పుడైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు మౌత్తో తీసుకుంటూ ఉంటాం బ్రీత్, ఎక్కువ హెవీ వర్కౌట్ అయిపోయినప్పుడు. కానీ టీత్ గార్డ్ ఉంటే ఇట్లా లాక్ చేసి పెడతాం కాబట్టి నోట్తో తీసుకునే ఛాన్సే ఉండదు. మొత్తం బ్రీతింగ్ మొత్తం నోట్స్ మీదనే ఉంటుంది. అండ్ నేను చాలాసార్లు ఇది లేనప్పుడు నాకు కాన్షియస్ లేకుండానే నేను మౌత్తో బ్రీత్ తీసుకున్నాను. సడన్గా ఒకసారి గుర్తొచ్చేస్తుంది, అరే మౌత్తో తీసుకుంటున్నా అని చెప్పి. సో ఇది యూజ్ చేస్తున్నప్పుడు అయితే నేను అట్లా తీసుకోలేను. సో ఇది కూడా ఒక బెస్ట్ వే అట్లా చేయడానికి. దాన్ని నేను నక్కల్ కండిషన్తో పాటు జాబ్ కూడా ట్రైన్ చేస్తున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జాబ్ కూడా ట్రైన్ అవుతుంది. ఓకే, షోల్డర్స్ మీద కూడా కొంచెం పెయిన్ వస్తుంది. అండ్ బ్రీతింగ్ కూడా మౌత్తో తీసుకుంటున్నాం మధ్యలో. సో ఇంకా కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. 100 అయితే ఫినిష్ అయిపోయినాయి. అండ్ 100 పంచెస్ అయిపోయేసరికి హ్యాండ్ రిజల్ట్ ఇట్లా ఉంది. ఇంకా క్రాస్ 100 చేద్దాం. హండ్రెడ్ జాబ్స్, 100 క్రాస్ అయిపోయింది. త్రీ 300 times అయిపోయినాయి పంచెస్. కొంచెం లైట్గా బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ 700 ఉన్నాయి.
500 అయిపోయినాయి. హ్యాండ్ కండిషన్ వచ్చేసి ఇట్లుంది. గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నా కానీ గ్యాప్ ఇస్తే పెయిన్ ఎక్కువ తెలుస్తుంది. అందుకే 1000 ఈ ఫ్లోలో కంప్లీట్ చేసేస్తా. ఇంకా లాస్ట్ రైట్ హ్యాండ్కి 100 పెండింగ్ ఉన్నాయి. ఇది అయిపోతే నకల్స్కి కండిషనింగ్ అయిపోయింది. నెక్స్ట్ షిన్కి చేయాలి. థౌజండ్ టైమ్స్ నకల్ కండిషనింగ్ అయిపోయింది. వాల్ అంతా ఇట్లా అయిపోయింది. ప్రజెంట్ హ్యాండ్ కండిషనింగ్ ఇట్లుంది. ఇప్పుడు ఫైనల్గా షిన్ కండిషనింగ్ ఉంది. 2000 టైమ్స్ లెఫ్ట్ 1000 రైట్ 1000. దీంతో చేయబోతున్న షిన్ కండిషనింగ్. సో లెట్స్ గో. ఇంకా లాస్ట్ 400 ఉన్నాయి. నేను ఒకటే లెక్కి 400 టైమ్స్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎట్లుందో చూపిస్తా. మ్యాక్సిమం నాకైతే కొంచెం స్వెల్లింగ్ వచ్చేసింది బోన్ దగ్గర. అండ్ షిన్ బోన్ అంతా ఇట్లా స్పీడ్ బ్రేకర్స్తో నిండిపోయి ఉంది. ఇంకా ఫైనల్గా 100 పెండింగ్ ఉన్నాయి. 100 చేసేస్తే ఈరోజు కండిషనింగ్ అయిపోయింది. ఫైనల్గా ఈరోజు కండిషనింగ్ అయితే అయిపోయింది. ఇంకా 24 అవర్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి.
అండ్ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ చేస్తున్న వాళ్ళు కానీ ట్రైన్ చేయని వాళ్ళు కానీ, ఫస్ట్ ట్రైన్ చేయని వాళ్ళకి చెప్తున్నా, ఇలాంటిది ఇంటి దగ్గర మీరు అసలు ట్రై చేయకండి. ఫస్ట్ దీని గురించి తెలుసుకోండి. ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి, ఎందుకు ట్రైన్ చేస్తున్నాం అనేది చేయండి. వీడు 1000 చేసిండు కదా, నేను 1000 కంటే ఎక్కువ చేస్తా, అదేం పెద్ద విషయమా అని ఇట్లాంటివి ట్రై చేయకండి, ఇంజురీస్ అవుతాయి. ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో తెలుసుకోండి, ఇది అసలు ఎందుకు ట్రైన్ చేస్తున్నాం, దానికి పర్పస్ ఏంటి తెలుసుకొని అప్పుడు మీరు ట్రైన్ చేయండి. ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ బిగినింగ్ నుండి రండి. ఫస్ట్ స్లోగా పనిచేసి చేయండి. ఒక 100 అట్లా టార్గెట్ పెట్టుకోండి, చిన్నవి 50 అట్లా టార్గెట్ పెట్టుకోండి. లైట్ గా మెల్లమెల్లగా పవర్ ఇంక్రీజ్ చేస్తూ ఇట్లా ఇంక్రీజ్ చేయాలి దీన్ని. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాక్టీస్ చేస్తా ఉన్నా కాబట్టి నేను 1000 చేసిన. మీరు ఇట్లాంటిది ట్రై చేయకండి ఇంటి దగ్గర. ఒకవేళ ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిసి మీరు ఆల్రెడీ ట్రైన్ చేస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా నాతో కంపేర్ చేసుకొని ఇట్లా ట్రైన్ చేయండి, మీకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ఇదే నేను చెప్దాం అనుకుంటున్నా. మొత్తానికి ఈరోజు కండిషనింగ్ అయితే మంచిగా అయిపోయింది. ఒక 24 అవర్స్ రెస్ట్ ఇచ్చి మంచి కాల్షియం ఇంటేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.